రెండున్నరేళ్లుగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా దౌర్జన్యాలు అరాచకలతో రౌడీ దర్బార్ నడుపుతోంది రేవంత్ ప్రభుత్వం. వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నాయకుడు మాజీ ఎంపీపీ దేశీయ నాయక్ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. బొరాంస్పేట మండలం బొల్ల వాణితండలో స్థల వివాదం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ కబ్జా చేసి రౌడీయిజం ప్రదర్శించాడు. ప్రహారీ గోడ కట్టి పక్కన ఇంటికి దారి లేకుండా చేశాడు. దారి ఇవ్వాలని అడ్డుకున్న బాధితులను మహిళని చూడకుండా దాడికి పాల్పడ్డాడు. బాధిత మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఉల్టా బాధితులపైనే కేసు నమోదు చేశారు పోలీసులు. అధికార అండదండలతో దౌర్జన్యానికి పాల్పడిన కాంగ్రెస్ నాయకుడు దేశ నాయక్పై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అయితే సార్ నిన్న జేసీబీ వచ్చింది. జేసీబీ వచ్చి దోవినాక మేము ముందరకు వచ్చినాం సార్. అయితే ముందరకు వస్తే మేము పోలీసులకు పిలిచి మా ఆయనకు తొలకపోయింది సార్. మా ఆయనకు తొలకపోయినాక తర్వాత మా పోలీసులు మాట్లాడి తర్వాత వాళ్ళకు జోలు వేసిండ్రు, మళ్ళీ దోవేసిండ్రు సార్. దోవేసినాక మేము ముందర పోతే మాకు జేసీబీ లేకుండా ముందలి ఇంత దూరంకి పైన లేపిండ్రు సార్. మాకు పైన లేపినాక మళ్ళీ అందరూ గుంజుకున్నారు సార్. గుంజినాక మాకు ఇక్కడ దెబ్బ తగిలింది సార్. దెబ్బ తగిలినాక మా పిల్లాడు మేము మళ్ళీ గుంతలో పోయినాం సార్. దోయకుండాని మా ఆయన వచ్చినాక దోండి మా వద్దనేది. అయితే మాకు ఇట్లా మెడలు పెట్టి ఇట్లా పుస్తే లేకపోతే ఇట్లా గుంజుకొని పోయిండు సార్. మాకు కొట్టి మా బాబు నాకు ఇద్దరికి కొట్టి సార్. మా ఆయన ఎవరు లేకుండా మా దయారాలు మేము ఇద్దరే ఉంటాం సార్. మా వాళ్ళు ఎవరు లేని టైంకి ఇట్లా చేసింటారు సార్. ఎస్ఐ సార్ చెప్పించిండు. మళ్ళీ ఎస్ఐ సార్ వచ్చి మా బిడ్డ చెప్తే కూడా వింటున్నారు సార్. వాళ్ళు ఏం చెప్తే కూడా మా బిడ్డ చెప్తే మా మీనని మళ్ళీ నడు కేసుకి పోదాం, ఇట్లా ఎందుకు చేస్తున్నావు నీవు అని మన పైన మా మీనని వస్తున్నాడు. కానీ మళ్ళదేమో తీస్తున్నాడు. ఒక్క జనడు కూడా ఈడొకరా నీవు పూరా చేసుకో కేసు ఇవి వద్దే వద్దు వాళ్ళకి రోడ్డు ఏం ఈడోకు ఏం చేయకు పూరా వేసుకోమని చెప్పిండు సార్ ఎస్ఐ సార్. అందరం మేము మా పెద్ద అక్క ఏమో హాస్పిటల్కి పోతే అక్కడికి పోతే పెద్ద ఆయన చిన్న ఆయన ఉంటే వాళ్ళకు జైలు వేసుకోపోయి ఇక ఆడలో మా పిన్ని మా అమ్మని దౌర్జన్యంగా ఆ గుంతలు వేసి కొట్టేది అది చేసింది సార్. పైగా అది మేము ఇల్లు కోట్ల ఉండగా ఇవన్నీ దారుణంగా ఎస్ఐ సార్ వచ్చి వాళ్ళని కంప్లైంట్ ఇచ్చి కానీ కంప్లైంట్ గిట్ట తీసుకుంటలేదు సార్. అదేవిధంగా ఈ రోడ్ అనేది స్టార్ట్ అది కోట్లోనే ఉంది సార్. ఇల్లు కోట్లో ఉంది, మళ్ళీ రోడ్ గిట్ట కోట్లోనే ఉంది సార్. దీనివల్ల దౌర్జన్యంగా రోడ్ అనేది నిర్మాణం చేస్తున్నారు సార్. రాత్రికి రాత్రి